ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక బ్రతికున్న వ్యక్తిని సుమారుగా 15 గంటల పాటు మార్చురీలో ఉంచినటువంటి ఘటన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ సిచ్యువేషన్ వింటే, ఇన్సిడెంట్ వింటే పూర్తిగా మాయమైపోతున్నటువంటి మానవత్వానికి ఒక ఎగ్జాంపుల్గా ఇది ఉంటుంది. మరోవైపు చాలా ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న నిజమైనటువంటి పరిస్థితులకు ఒక నిదర్శనంగా ఉండబోతోంది. ఇది వాళ్ళ ప్రభుత్వాసుపత్రుల నిర్వాకానికి ఇది ఒక నిదర్శనంగా ఉండబోతోంది. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక బ్రతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారు. ఒక రాత్రంతా ఆ మృతదేహాల మధ్య గడిపాడు రాజు అనే వ్యక్తి. అనారోగ్యంతో 3 రోజుల క్రితం చికిత్స కోసం వచ్చాడు రాజు. 2 రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాశాడు. కేవలం ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అతను తీవ్రమైనటువంటి అనారోగ్యంతో నానా అవస్థలు పడుతూ ఆసుపత్రి ఆవరణలోనే ఇక చివరికి అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. అయితే కనీసం టెస్ట్ కూడా చేయకుండా అక్కడున్న సిబ్బంది ఇక అతని ప్రాణాలు పోయాయని నిర్ధారించుకొని వాళ్ళంతటా వాళ్లే వెళ్ళి పట్టుకొని చూడలేదు, అతన్ని టెస్ట్ చేయలేదు. కేవలం కంటి చూపుతో నిర్ధారించుకొని అతన్ని మార్చురీకి తరలించారు. అయితే పొద్దున్నే అక్కడ వచ్చినటువంటి స్వీపర్స్ అతను కొద్దిగా కదలడాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏఎంసీ వార్డుకి ఆ తర్వాత అక్కడి నుంచి తరలించినట్లుగా తెలుస్తుంది. అది కూడా ఎస్ఐ చెప్పడంతో ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మీద తీవ్ర విమర్శలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఎన్ని కోణాల్లో చూసినా సరే ఇది ఎంత దారుణం ఒక్కసారి మీరు చూడండి. తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఒక పేదల ఆసుపత్రి అంటారు కదా, వేలు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చేరలేక ఆ వైద్యాన్ని పొందలేని వాళ్ళ కోసం ప్రభుత్వం ప్రజల డబ్బుతో నిర్వహిస్తున్నటువంటి, ప్రజల డబ్బుని శాలరీస్గా ఇచ్చి నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ కదా అవి. అక్కడికి వెళ్తే ఒక సామాన్యుడు వెళ్తే అక్కడికి ఆ సామాన్యుడికి వైద్యం అందకపోతే అతడు ప్రాణాలతో ఉండగానే తీసుకువెళ్ళి మార్చురీలో పడుకోబెడితే ఇక అర్థం ఏంటి అసలు ఆ హాస్పిటల్కి, ఆ ప్రభుత్వ హాస్పిటల్కి కనీసం అర్హత ఉందా? అక్కడ ఉన్న సిబ్బందికి అసలు అర్థం ఉందా ఆ హాస్పిటల్కి? అడుగడుగున నిర్లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఇది కేవలం ఈ ఒక్క ఆసుపత్రిలో జరిగిందే కాదు, చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి నిర్వాకాలకి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ఒక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అతనికి తీవ్రమైనటువంటి కాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు ఉన్నాయి. అయితే హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి అతను వచ్చాడు. అక్కడికి వెళ్తే నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అని అడిగారు. లేదు, నా దగ్గర ఆధార్ కార్డు తీసుకురాలేదు అంటే, అయితే నీకు ట్రీట్మెంట్ లేదు పో అని చెప్పారు. ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే ట్రీట్మెంట్ చేయకూడదా? అతను మనిషి కాదా? ఒక స్థానికుడని అర్థమవుతుంది కదా, ముందు ట్రీట్మెంట్ చేసి తర్వాత డీటెయిల్స్ తీసుకోవచ్చు కదా. ఆధార్ కార్డు లేనందువల్ల అతన్ని బయటికి వెళ్ళగొడితే అతని ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో చివరికి ఆ క్యాంటీన్ దగ్గర అక్కడ చెట్టు కింద పడుకొని ఉన్నాడు అతను. అది చూసి ఇతను ఎవరో నీట్గా లేడు, క్యాంటీన్ దగ్గర ఎలా ఉంటాడని చెప్పేసి మళ్ళీ సుపీరియర్స్ కంప్లైంట్ ఇస్తే అక్కడున్న స్టాఫ్ అతను అక్కడి నుంచి వెళ్ళగొడితే పాపం చివరికి వెళ్ళి మార్చురీకి దగ్గర బయట వైపు అక్కడ పడుకొని ఉన్నాడు అతను. కదలలేని పరిస్థితుల్లో అక్కడ పడిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే చివరికి స్పృహ తప్పి పడిపోతే కనీసం అతని చెయ్యి పట్టుకొని నాడి కూడా పరీక్షించకుండా, అతను బ్రతికున్నాడా లేదా అని అతని హార్ట్ బీట్ కూడా చెక్ చేయకుండా, ఏమాత్రం నిర్ధారించుకోకుండా అక్కడున్న స్టాఫ్ ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అతన్ని ఆ లోపల మార్చురీ వరండాలో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు రాత్రి. 15 గంటల పాటు అతను అదే మార్చురీలో ఉన్నాడు.
ప్రాణాలతో ఉన్న వ్యక్తిని మోర్చరీలో అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక శవంగా మార్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఉదయం స్వీపర్స్ అక్కడ క్లీన్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో అతను కదులుతుంటే వాళ్ళకు ముందు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అధికారులకు చెప్తే, పై అధికారులకు, ఆ తర్వాత పోలీసులకు కూడా ఈ విషయం తెలిసి ఎస్ఐ వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇస్తే అప్పుడు వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేశారు. ఎంత దారుణం ఇది! ఎంత అమానవీయం ఇది! కేవలం ఆధార్ కార్డు చూపించలేదన్న కారణంతో ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయలేదు. అదే ఆ వ్యక్తి నిజంగా ప్రాణాలు కోల్పోయి ఉంటే ఎవరిది బాధ్యత అయి ఉండేది? అంటే ఆ వ్యక్తి ప్రాణాలకు ఎవరిది బాధ్యత లేదా? ఆ వ్యక్తి ప్రాణాలకు విలువే లేదా అసలు? ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా వెంకటరత్నం, ఒక్కసారి ఆ పేషెంట్ అలాగే ఆ స్థానిక ఎస్ఐ ఏమంటున్నారు అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి చూద్దాం. బాగా నిన్న వచ్చి అయితే అడ్మిట్ చేసుకోకుంటే క్యాంటీన్లో పడుకున్నాను. 3 రోజులు పడుకున్నాక 4వ రోజు తీసుకెళ్ళి మాచిరి ముందు గేటు ముందు వేసారు. గేటు ముందు వేస్తే తీసి మళ్ళా మధ్యరాత్రి తీసుకెళ్ళి లోపల వేసారు. ఎక్కడ లోపల? మాచిరి లోపల ఆఫీస్ అవుతారా ఎవరు చూసిళ్ళు? యూకే వాళ్ళు ఇట్లా వాళ్ళు చూసి పోలీసులు చెప్తే పోలీసులు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి రాసుకుని నన్ను అడ్మిట్ పంపించారు. అంటే నువ్వు చనిపోయినావు అని చెప్పేసి లోపటేసిలా? ఎట్లేసే తెలియదు. నేను కదంతా ఉంటే బతికే ఉన్నాడు, ఇల్లు ఎవరు వేశారు అని చెప్పేసి పోలీసులు చెప్పారు. బాగా నిన్న వచ్చి అయితే అడ్మిట్ చేసుకోకుంటే క్యాంటీన్లో పడుకున్నాను. 3 రోజులు పడుకున్నాక 4వ రోజు తీసుకెళ్ళి మాచిరి ముందు గేటు ముందు వేసారు. గేటు ముందు వేస్తే తీసి మళ్ళా మధ్యరాత్రి తీసుకెళ్ళి లోపల వేసారు. ఎక్కడ లోపల? మాచిరి లోపల ఆఫీస్ అవుతారా పోలీసులు ఎవరు చూసిళ్ళు? యూకే వాళ్ళు ఇట్లా వాళ్ళు చూసి పోలీసులు చెప్తే పోలీసులు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి రాసుకుని నన్ను అడ్మిట్ పంపించారు. అంటే నువ్వు చనిపోయినావు అని చెప్పేసి లోపటేసిలా? ఎట్లేసే తెలియదు. నేను కదంతా ఉంటే బతికే ఉన్నాడు, ఇల్లు ఎవరు వేశారు అని చెప్పేసి పోలీసులు చెప్పారు. బాగా నిన్న వచ్చి అయితే అడ్మిట్ చేసుకోకుంటే క్యాంటీన్లో పడుకున్నాను. 3 రోజులు పడుకున్నాక 4వ రోజు తీసుకెళ్ళి మాచిరి ముందు గేటు ముందు వేసారు. గేటు ముందు వేస్తే తీసి మళ్ళా మధ్యరాత్రి తీసుకెళ్ళి లోపల వేసారు. ఎక్కడ లోపల? మాచిరి లోపల ఆఫీస్ అవుతారా పోలీసులు ఎవరు చూసిళ్ళు? యూకే వాళ్ళు ఇట్లా వాళ్ళు చూసి పోలీసులు చెప్తే పోలీసులు